ఇదిగో అత్త, నువ్వు అత్తమాను చెత్త చెత్తాను అనుకో, అదేదో నన్నే అంటున్న ఫీలింగ్ వస్తుంది నాకు. కొత్త ఫీలింగ్ ఎందుకు రావడం? నేనంటున్నది నిన్నే. ఇదిగో నువ్వు నన్ను ఎలాగే ఇన్సల్ట్ చేసావంటే నువ్వు పోయిన తర్వాత నీ తలకొరి పెట్టను. ఏంటి? నాకు తలకొరివి నువ్వెందుకు పెడతావరా? నా కొడుకున్నాడుగా. అలాగైతే నేను ఇంట్లో వెళ్ళిపోతాను, ఇంక రాను. ఆ పని చెయ్యి. నువ్విలా పోగానే నేనలా తిరుపతి కొండకు నడుచుకుంటూ పోయి 7 కొండల వాడికి నిలువు దోపిడీ ఇచ్చుకుంటాను. యాదవ చెత్త అస్తమా నా మీద వచ్చి పడుతుంది. చెత్త ఫైనల్ గా చెత్త కుండీలోనే పడుతుంది అల్లుడు. మనిషి ఇక్కడ లేకపోయినా నా మీద కౌంటర్ మాత్రం ఆగట్లేదు. ఇది ఉదయం బాలుగడికి వచ్చిన లెటర్లా ఉందే. ఇంగ్లీషు ఇదే లెటరు. ఉద్యోగం కాదు బామ్మ, అదేదో చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు మాకేమైనా డొనేషన్ పంపిస్తున్నారా అని లెటర్ పంపించారు. ఈ లెటర్ చూడగానే ఒకేసారి ప్యాకెట్లో సోలో గేమ్ కొట్టినట్టుగా నా కూతురు ముఖం తెగెలిగిపోయింది. ఊ అని ఏదో ఊదపోయింది. ఈలోగా బాలు కూడా వచ్చి టాపిక్ మార్చేశాడు. డొనేషన్ అన్నాడు. ఎవడైనా వ్యాపారం చేసుకునే డొనేషన్ అడుగుతారు, లేదంటే ఉద్యోగం చేసి సంపాదిస్తున్నవాడిని డొనేషన్ అడుగుతారు. ఇంట్లోంచి డబ్బులు పంపిస్తే చదువుకునేవాడిని డొనేషన్ ఎవరు అడుగుతారు, ఎందుకు అడుగుతారు?